హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నా. నేను కూడా చాలా బాగున్నానండి. మళ్ళీ ఇంకొక కుకింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇవాళ రెసిపీ ఏంటంటే ఫిష్ పులుసు. ఇదేంటంటే రాయలసీమ స్టైల్ ఫిష్ పులుసు అన్నమాట, చేపల పులుసు. ఇవాళ సాల్మాన్ ఫిష్ తో ఈ చేపల పులుసు ఎలా చేయాలనేది చూపిస్తాను. ఏ చేపతో చేసుకున్నా బానే ఉంటుంది ఈ పులుసు. ఈ రెసిపీ కోసం నేను 1 kg సాల్మాన్ ఫిష్ తీసుకున్నాను. 1 kg సాల్మాన్ ఫిష్ తీసుకుని నీట్ గా ఉప్పు పసుపు వేసి వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక కడాయిలో ఒక 5-6 స్పూన్ల దాకా ఆయిల్ వేడి చేసుకోవాలి. ఇది చేపల పులుసు కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూన్ మెంతులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు జీలకర్ర ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిపాయ వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక పెద్ద వెల్లుల్లిపాయని ఒలుచుకుని వేసుకున్నాను. ఈ వెల్లుల్లిపాయ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లిపాయ కాస్త కలర్ మారిన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుంటే తొందరగా వేగుతాయి ఉల్లిపాయలు. కొద్దిగా కలర్ మారేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, మరీ బ్రౌన్ కలర్ లోకి రానక్కర్లేదు. ఉల్లిపాయ కాస్త వేగిన తర్వాత 1 రెమ్మ కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత 3 మీడియం సైజ్ టొమాటోల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. టొమాటోలు బాగా స్మాష్ అయిపోయేదాకా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే టొమాటోలు బాగా స్మాష్ అవుతాయి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుంటే ఇలా బాగా గుజ్జుగా అయిపోయి ఉంటది అనమాట. టొమాటోలు అన్ని బాగా స్మాష్ అయిపోయి తర్వాత 1 స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా కారం వేసుకోవాలి. నేను ఇక్కడ 3 స్పూన్లు దాకా కారం యాడ్ చేసుకున్నాను. మేము కారం కొద్దిగా తక్కువే తింటాము, బట్ ఫిష్ పులుసులోకి ఏంటంటే కారం ఎక్కువే ఉండాలి. అలాగే 2 స్పూన్లు ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. ధనియాల పొడి కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఈ మసాలా పొడులన్నీ టొమాటో మిక్స్చర్ లోకి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కొంచెం ఎక్కువే పడుతుంది, సో సాల్ట్ చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే చింతపండు పులుసు పోస్తాం కాబట్టి, ఇది పులుసు కాబట్టి కొంచెం సాల్ట్ ఎక్కువే పడుతుంది. మసాలా పొడులు సాల్ట్ వేసుకున్న తర్వాత టొమాటో మిక్స్చర్ మొత్తం ఇలాగ ఆయిల్ యూజ్ అవుట్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత చింతపండు గుజ్జు వేసుకోవాలి. చింతపండు ఏంటంటే నేను ఒక 100 గ్రాముల దాకా తీసుకున్నాను అనమాట. మరీ నీళ్లుగా కాకుండా కొంచెం చిక్కగా కలుపుకోవాలి. సో వీడియోలో చూపిస్తున్నంత లైక్ ఒక పిడికెట్ నిండా చింతపండు తీసుకుని 1 kg చేపలకి నేను పిడికెట్ నిండా చింతపండు తీసుకున్నాను. మరీ నీళ్లుగా కాకుండా కొద్దిగా నీళ్లు పోసుకొని కొంచెం చిక్కగా చేసుకుంటే పులుసు కూడా కొంచెం చిక్కగా బాగుంటుంది అనమాట. చింతపండు పులుసు యాడ్ చేసుకున్న తర్వాత ఉప్పు చూసుకుని సరిపోకపోతే ఈ టైంలోనే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పులుసులో ఉప్పు కారం అంతా చెక్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల పాటు మూత పెట్టుకుని ఉడికించుకున్న తర్వాత ఇలా చిక్కబడుతుంది పులుసు. చూస్తున్నారు కదా, చూడడానికి ఎంత కలర్ఫుల్ గా ఉందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పులుసు. అలాగే ఆయిల్ మొత్తం పక్కకు వచ్చేసేదాకా ఉడికించుకోవాలి. పులుసు బాగా చిక్కబడిన తర్వాత ముందుగా మనం వాష్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా చేప ముక్కలు, అవి వేసుకోవాలి. నెమ్మదిగా పులుసులోకి చేప ముక్కలు అన్ని మునిగేలాగా వేసుకోవాలన్నమాట. ఒకేసారి వేసుకోకూడదు. అలా ఒక్కొక్క ముక్కగా వేసుకుంటే మనం మొత్తం బాగా పులుసులోకి స్ప్రెడ్ చేయొచ్చు చేప ముక్కల్ని. సో ప్రతి ముక్క పులుసులోకి మునిగేలాగా వేసుకోవాలి. చేప ముక్కలన్నీ పులుసులోకి వేసిన తర్వాత సో గరిటతో అలా పైన అలా సర్దుకుంటే చేప ముక్కలన్నీ పులుసులోకి మునుగుతాయి. పులుసులోకి చేప ముక్కలన్నీ వేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో కుక్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రాయలసీమ చేపల పులుసు రెడీ అవుతుంది. సో అలా గరిటతో ముక్కల్ని కలుపుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా పులుసు కూడా ఎంత చిక్కగా వచ్చిందో. ఎందుకంటే ఫిష్ లో నుంచి కూడా కొంచెం వాటర్ రిలీజ్ అవుతాయి. సో అందుకే మనము చింతపండు గుజ్జు కొంచెం గట్టిగా పోసుకుంటే పులుసు కూడా చాలా చిక్కగా ఉంటుంది. ఈ రాయలసీమ చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ చేపల పులుసు ఏంటంటే రాగి సంగటిలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్ గా ఉందో. సో ఇలాగే మూత తీసుకుని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే ఇంకా చిక్కగా అవుతుంది పులుసు. ఈ మాత్రం కన్సిస్టెన్సీ చాలా అనుకుంటే ఇంకా అలాగే వదిలేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ముక్కలు కూడా ఎంత బాగున్నాయో. ఇవి సాల్మాన్ ఫిష్ తోనే కాదండి, ఏ ఫిష్ తో చేసినా కూడా టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇవాల్టి వీడియో అయితే ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ లాస్ట్ లో ఇంకొక టిప్ ఏంటంటే ఈ చేపల పులుసు వండిన రోజు కంటే కూడా మరుసటి రోజు చాలా టేస్టీగా ఉంటుంది.